ఇవాళ అదేవిధంగా మొగుళ్ళపల్లి మండలానికి సంబంధించిన 2 గ్రామాల కూడలికి సంబంధించిన మధ్యలో ఉంది. ఇది చలివాగు మీద వచ్చేటువంటి సర్ప్లస్ వాటర్ను ఆపుకొని దీన్ని 2 పంటల వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఇది 2 గ్రామస్తులుగా దాదాపుగా మొగుళ్ళపల్లి వరకు చిట్యాల వరకు కూడా నీళ్లు బ్యాక్ వాటర్ అంతా కూడా వాడుకొని రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారి యొక్క సహకారంతో ఆనాడు ప్రభుత్వం ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనివల్ల రైతులు 2 పంటలు చాలా ఈజీగా సునాయాసంగా పంటలు పండించుకుంటారు. గత సంవత్సరం ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడి యొక్క అసమర్థత వల్ల నీళ్లు రాకుండా చలివాగు నుంచి కొంత సర్ప్లస్ వాటర్ వదిలేస్తే ఈ వాగు మీద ఎప్పటికీ వాటర్ ఫ్లో ఉంటుంది. దీనివల్ల 2 పంటలు ఇక్కడ నుంచి ఈ యొక్క చెక్ డ్యామ్ దాటిన తర్వాత కింది భాగంలో టేకమట్ల డౌన్ స్ట్రీమ్లో కూడా ఇంకొక చెక్ డ్యామ్ ఉంది. మరి ఆ చెక్ డ్యామ్ ఈ 2 చెక్ డ్యామ్లలో వాటర్ ఉంటే ఈ ప్రాంతంలో రైతులందరికీ కూడా మరి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉండేటువంటి ముదిరా సోదరులకు చేపలు కూడా పట్టుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో 2 చెక్ డ్యామ్స్ను పెద్ద ఎత్తున మరి కట్టియడం జరిగింది. గత సంవత్సరం నీళ్లు వస్తలేవని చెప్పి మరి మేము ఆ రోజు ఆ చెక్ డ్యామ్ కూడా చూసి దీంట్లో నీళ్లు రావాలి, చలివాగు నుంచి వాటర్ అన్న తీసుకురావండి, లేకపోతే ఎస్ఆర్ఎస్పి వాటర్ వదిలితే దీనిలో వాటర్ వస్తాయని చెప్తే అది చేతగాక ఇలా నీళ్లు ఉన్నాయని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి ట్రాక్టర్ తీసుకొచ్చి హోల్స్ వేసి జెల్టర్ స్టిక్స్ పెట్టి మొత్తం కూడా దీన్ని బ్లాక్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ చేయడం వల్ల ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాయి. దీనివల్ల రైతులకు ఆ రోజు మేము క్రిమినల్ కేసు పెట్టాలి, దోషులను ఎవరైతే దీనికి ప్రమేయం ఉన్నదో పట్టుకొచ్చి కేసు పెట్టమంటే ఈరోజు ఉండే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి ఆయన యొక్క ఫోన్ డైరెక్షన్లో ఆయన యొక్క యాక్షన్లో ఆ రోజు ఎస్పీ కానీ ఆ రోజు ఉండే పోలీస్ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి చర్యలు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మొన్ననే ఇసుక మాఫియా మన పక్క పెద్దపల్లి జిల్లాలో ఇట్లాంటి చెక్ డ్యాంలో చూటాలు పెట్టి పేల్చేళ్ళు. ఇది కూడా ఇసుక మాఫియాకు సంబంధం ఉన్నది. ఇసుక కూడా ఈ సునాయాసంగా ఎత్తుకపోతుందనే ఉద్దేశంతో ఇసుక వ్యాపారం చేసేటువంటి అధికార పార్టీ నాయకులు ఇలా నీళ్లు ఉండకపోతే ఇసుక ఎత్తుకపోవచ్చు కాబట్టి ఆ రోజు చెక్ డ్యాంను పేల్చడం జరిగింది. ఇది ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వానికి కనీసం మేలు చేసే ఆలోచన లేదు. కనీసం ఇలాంటి దాన్ని గత ప్రభుత్వం చేసినటువంటి దాన్ని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ గ్రామంలో నాకు తెలిసి ఒక 200-300 మంది ముదిరా సోదరులు ఈ యొక్క చేపలు పట్టుకొని బతుకుతారు. గత ఎండాకాలంలో ఇది కట్టిన తర్వాత ఎండాకాలం మే జూన్లో కూడా వాటర్ ఫుల్ ఉండే చేపలు పట్టుకున్నారు. మరి ఈరోజు ఈ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ఫెయిల్ చేసినటువంటి చెక్ డ్యామ్ను తొందరగా రిపేర్ చేయాలి. అదేవిధంగా దీంట్లో వాటర్ కూడా సర్ప్లస్ వచ్చే విధంగా చూడాలి. చలివాగులో ఈరోజు దేవాదుల పంపింగ్ ద్వారా చలివాగులో నీళ్ళు వస్తాయి. ఈ రోజు వరకు కూడా పంపింగ్ లేదు. నేను మొన్న బీంగన్పూర్కి వెళ్తే అలా వాటరే లేదు. ఆ రోజు నేను ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడితే గోదావరిలో ఇసుక తీయాలి కాబట్టి ఇంకా ఇసుక తీయలేదు కాబట్టి మేము పంపులు స్టార్ట్ చేస్తున్నామండి. ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే ఇప్పటికీ 50% పంపింగ్ అయిపోవాలి. వాటర్ పంపింగ్ ఇక్కడ నుంచి ధర్మసాగర్, తపాస్పల్లి, రామప్ప అదేవిధంగా పాకాలకు దాకా నీళ్ళు పోతాయి మరి. కానీ మరి ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర ఉన్నది కాబట్టి ఇంత దుర్మార్గంగా ఉన్నది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద మాటలు మాట్లాడుతుంది. పెద్ద మాటలు కాదు, కనీసం చిన్న పనులు కూడా చేసే స్థితిలో పనిచేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇప్పటికైనా ఎప్పుడన్నా వచ్చిండ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి చూసిండ ఇక్కడికి వచ్చే అంటే ఆయన తీరదు. ఆయన అంత పెద్ద దొరవారు. ఇక్కడ ఏం ప్రజల యొక్క అవసరాలు, రైతుల అవసరాలు తెలియదు ఆయనకు. ఈ గ్రామ ప్రజలు ఆయన పాపం పెద్ద మేడితే ఆయన ఎప్పుడు నిలబడ్డా ఓట్లేసినందుకు ఆయన మంచి ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు రైతులకు. ఇప్పటికైనా దీన్ని తక్షణమే ఈ లీకేజ్ ఆపాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చలివాగు నుంచి కూడా వాటర్ వదిలి ఇప్పుడు యాసంగి నాట్లు మొదలైనవి కాబట్టి సర్ప్లస్ వాటర్ కూడా వదిలి ఇక్కడ నుంచి ఏకమట్ల వరకు కూడా నీళ్లు వదలాలని చెప్పి రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.